కోట్లాది మంది దళితులు పీడిత వర్గాల మహిళల జీవితాల్లో అన్నగారిన వర్గాల జీవితాల్లో మార్పు తీసుకొచ్చిన మహనీయుడు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం జరుగుతున్న సభకు అధ్యక్షత వహించిన తమ్ముడు హనుమంతమాది గారికి, సోదరులు టీడీపీ ఇన్ఛార్జ్ రామకృష్ణారెడ్డి, సోదరి గ్రామ సర్పంచ్ క్రాంతి, సోదరులు సతీష్ నాయుడు, టిప్పు సుల్తాన్, దివాకర్ రెడ్డి గారు, వెంకటపతిరాజు గారు, రామిరెడ్డి, ముత్తారెడ్డి, అయ్యన్న, ఆనంద్, ఎంఆర్పిఎస్ మండల అధ్యక్షులు తమ్ముడు ప్రతాప్, సాల్మన్, ఈ జిల్లా ఎంఎస్పీ అధ్యక్షులు సోదరులు సుభాష్, తమ్ముడు ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు భాస్కర్, ఇక్కడికి వచ్చిన ఇన్ఛార్జీలు ఉమ్మడి చిత్తూరు జిల్లా నుండి వచ్చిన ఇన్ఛార్జీలు గోపి, చిన్న, ఇంకా ఈ సభా వేదిక మీద ఉండబడే ఈ గ్రామ, ఈ మండల, నియోజకవర్గం, ఈ జిల్లాకు సంబంధించిన ఎంఆర్పిఎస్ అనుబంధ విభాగాల నాయకులకు, ఈ సభా వేదిక మీద ఉండబడే అన్ని వర్గాల పెద్దలకు, ఈ సభలో పాల్గొన్న నా తల్లులు, అక్కలు, చెల్లెలు, అన్ని కులాలకు సంబంధించిన పెద్దలు, వివిధ రాజకీయ పార్టీల కార్యకర్తల నాయకులందరికీ, ఎంఆర్పిఎస్ శ్రేయభిలాషులందరికీ, పాత్రికేయ మిత్రులు, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు, పోలీస్ యంత్రాంగ పెద్దలందరికీ, ప్రతి ఒక్కరికి ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. ఇంత మీరు చెప్పినట్టుగానే, తమ్ముడు చెప్పినట్టుగానే ఇది చాలా చిట్ట చివరి గ్రామమే కాకుండా చాలా వెనుకబడ్డ ప్రాంతంగా ఇది కనిపిస్తుంది. నిజంగానే స్వాతంత్రం వచ్చి దాదాపు ఇక 8 దశాబ్దాలు కాబోతున్నాయి. ఇక అయినప్పటికీ ఇంకా చాలా ప్రాంతాలు, చాలా జిల్లాలు, చాలా నియోజకవర్గాలు ఇంకా అభివృద్ధిలో వెనుకబడిపోయినాయి అనడానికి సాక్ష్యం ఈ గ్రామం, ఈ ప్రాంతం చూస్తే అర్థమవుతుంది. దీన్ని అందరం కలిసి ఈ వెనుకబడిపోయిన ఈ ప్రాంతాన్ని ముందుకు తీసుకెళ్లడం కోసం జరిగే ప్రతి ప్రయత్నంలో ఏదన్నా ఎక్కడైనా నా మాట కూడా ఉపయోగపడాలనుకుంటే నేను ఖచ్చితంగా మీకు అండగా నిలబడతాను. ఈ ప్రాంతాన్ని పెద్దలారా, ఈరోజు ఈ దేశంలోనే కాదు ప్రపంచంలో ఒక గొప్ప మేధావిగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కు గుర్తింపు వచ్చింది. ఎంత గుర్తింపు వచ్చిందంటే ఆయన జన్మదినోత్సవమైన ఏప్రిల్ 14 నాడు ప్రపంచ దేశాలన్నిటికీ ఐక్యరాజ్య సమితి ఒక పిలుపునిచ్చింది. ఆయన జన్మదినోత్సవాన్ని ప్రపంచ దేశాలు నాలెడ్జ్ డేగా ప్రపంచ దేశాలు జరుపుకోవాలని చెప్పి ఇవ్వడం అంటే ప్రపంచంలో ఉండబడే ఇప్పుడున్న మేధావుల్లో గతంలో ఉన్న మేధావులతో పోల్చుకుంటే ఆయన పేరుతోనే ప్రపంచవ్యాప్తంగా నాలెడ్జ్ డే నిర్వహించాలని చెప్పి ఐక్యరాజ్య సమితి నిర్ణయం తీసుకుందంటే ఆయన ఎంత గొప్ప మేధావులకే మేధావి అనడానికి అదొక బలమైన సాక్ష్యం. ఆయన నిజంగా వేరే సామాజిక వర్గంలో పుట్టి ఆ స్థాయికి వస్తే అది వేరు విషయం. ఒక బ్రాహ్మణులలోనో లేదా ఇతర ఉన్నత వర్గాల కులంలో పుట్టి ప్రపంచవ్యాప్తంగా ఒక గొప్ప మేధావిగా, అందరికంటే గొప్ప మేధావిగా గుర్తింపోతే అది వేరు విషయం, అది సహజం అవుతుంది. కానీ కొన్ని వేల సంవత్సరాలుగా చదువు దూరం చేయబడ్డ వర్గాలు వచ్చిన మహనీయుడు అతను. కొన్ని వేల సంవత్సరాలుగా చదువు నిరాకరించబడ్డ వర్గాల నుండి వచ్చిన మహనీయుడు అతను. ఈ దేశంలో కోట్లాది మంది దళితులు చదువుకుంటేనే నేరమని చెప్పి
నాలుక కోయబడ్డ దేశంలో మనం ఉన్నాం. ఈ దేశంలో గొంతు కోయబడ్డ దేశంలో మనం ఉన్నాం. అంటే ఈ కింది వర్గాలకు సంబంధించిన దళిత పేద వర్గాలు వేల సంవత్సరాలుగా చదువుకు దూరంగా నెట్టబడ్డాయి అనడానికి ఎన్నో సాక్ష్యాలు మన కళ్ళ ముందు కనిపిస్తుంటాయి. కొన్ని వేల సంవత్సరాలుగా చదువుకు దూరమైన వర్గాలకు ఒకసారి చదువుకునే అవకాశమే వస్తే ఏ స్థాయిలో జ్ఞానవంతులు అవుతారని ఒకవేళ ఎవరన్నా అనుకుంటే నిరూపించిన మహనీయుడే మాకు అవకాశం వస్తే ప్రపంచంలోనే అగ్రగణ్యములైన మేధావులు అవుతామని చెప్పి నిరూపించిన చరిత్ర మన భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అంటే ఆయన చదువు దాదాపు ఒక 100-110 సంవత్సరాల నుంచి ఉన్నది అనుకుంటే, ఈ 100 సంవత్సరాల్లోనే ఆయన చదువుకుంటే ప్రపంచంలోనే అగ్రగణ్య మేధావుడు అయ్యాడు. మరి వేల సంవత్సరాలుగా చదువు నిరాకరించబడ్డదంటే నిజంగా వేల సంవత్సరాల నుంచి చదువుకునే అవకాశం కనుక దళిత వర్గాలకు వస్తే అట్లాంటి అంబేద్కర్లు వందలాది మంది ప్రపంచంలో ఒక 100 సంవత్సరాలకు ప్రపంచంలోనే ఒక గొప్ప మేధావిగా, ప్రపంచంలోనే అత్యంత అందరికంటే ఎక్కువ గొప్ప మేధావిగా ఆయనకు పేరు వచ్చింది. ఐక్యరాజ్య సమితి నిర్వహించడం సాక్ష్యం. ఒక 100 ఏళ్లలోనే ప్రపంచ మేధావులందరికంటే గొప్ప మేధావిగా తయారయ్యే అవకాశం ఈ అంబేద్కర్ లాంటి దళిత వర్గాలకు వచ్చిందంటే మరి కొన్ని వేల సంవత్సరాలుగా చదువుకునే స్వేచ్ఛ అవకాశాలుంటే ఇంకా ఎంతమంది మహనీయులు ప్రపంచానికి మార్గదర్శనం చేసేవాళ్ళు. ఇది ఒక గర్వకారణం, ఒక బాధ. గర్వకారణం ఏంటంటే వాళ్ళ అంబేద్కర్ పుట్టినరోజే ప్రపంచంలో జ్ఞాన దినోత్సవం జరుపుతున్నారంటే, నాలెడ్జ్ డే జరుపుతున్నారంటే, అంటే ఈ దేశంలో కులవతులు దళితులుగా పుట్టిన అంబేద్కర్ కు ఆ స్థాయి గౌరవం దక్కడం అనేది మనలాంటి వాళ్ళకు చాలా గర్వపడేది రోజు అనే విషయం మనందరికీ తెలుసు. బాధ ఏంటంటే నిజంగా వేల సంవత్సరాలుగా చదువుకునే స్వేచ్ఛ మన వర్గాలకు ఉంటే ఇంకెంతమంది మహనీయులు దేశంలో ఈ ప్రపంచానికి మార్గనిర్దేశం చేసే స్థాయికి ఎదిగే వాళ్ళు లేకుండా పోయారు కదా అని చెప్పి అదొక బాధ ఉంటది. ఇప్పుడు ఒక్కడైనా వచ్చి ప్రపంచానికి ఒక గొప్ప మార్గనిర్దేశం చేసే స్థాయికి వచ్చినందుకు గర్వపడాల్సి వస్తుంది. ఇవాళ ఆ ఒక్క మహానుభావుడే 100 సంవత్సరాల కంటే ముందు చదువుకొని ఆ చదువు నా ఒక్కరి కోసం కాకుండా, నా కుటుంబం కోసం కాకుండా, ఈ దేశంలో కొన్ని కోట్ల మంది చదువుకు దూరం చేయబడ్డ నా వర్గాలు, కొన్ని కోట్ల మంది స్వేచ్ఛ లేకుండా బతుకుతున్న వర్గాలు, ఆర్థికంగా ఎదగకుండా చితికిపోయిన నా వర్గాలకు అన్ని రంగాల్లో న్యాయం జరగాలంటే నా చదువు నా కోసం కాకుండా ఈ సమాజం కోసం వెచ్చించాలని చేసిన పోరాటాలే, ఆ పోరాట ఫలాలే ఇవాళ మనం అనుభవిస్తున్నాం. నిజంగా ఆ ఒక్క మహనీయుడు కనుక చదువుకున్నాను కనుక ఇక నా కుటుంబం వరకే చూసుకుంటా అనుకుంటే ఇవాళ మనం ఈ స్థాయిలో ఇక్కడికి వచ్చే వాళ్ళం కాదు. కనీసం ఈ మీటింగ్ పెట్టుకునే స్వేచ్ఛ కూడా మనకు ఉండేది కాదు. అంటే ఆ ఒక్క మహానుభావుడు అనుకునేది ఏంటంటే నేను ఒక్కరిని చదువుకొని నా కుటుంబం కోసం కాకుండా ఈ దేశంలో వందలు వేల సంవత్సరాలుగా ఎవరైతే అవమానాలు పడుతుండ్రో, బాధలు పడుతుండ్రో, కష్టాలు పడుతుండ్రో, ఎవరైతే చదువు దూరంగా నెట్టవేయబడ్డాలో వాళ్ళందరి జీవితాల్లో మార్పు కోసం నా జీవితాన్ని వెచ్చించాలని చెప్పి అప్పుడు నా చదువుకు అప్పుడు నిజమైన అర్థం ఉంటుందని చెప్పి ఆ మహనీయుడు నిర్ణయం తీసుకొని కష్టపడి సాధించిన పోరాట ఫలమే ఆయన చేర్చిన రాజ్యాంగంలో చేర్చిన రిజర్వేషన్లు అనే విషయం మనందరికీ తెలుసు. ఆ రిజర్వేషన్ల ఫలాలే ఇవాళ మనం ఎంతో కొంత అనుభవిస్తూ ఎంతో కొంత చదువుకునే స్వేచ్ఛ అవకాశాలు ఇవాళ దక్కినాయంటే, లేదా చదువుతో పాటు కొన్ని ఉపాధి అవకాశాలు దక్కినాయంటే, అంతకుముందుతో పోల్చుకుంటే ఎంతో కొంత మంది కొన్ని కుటుంబాలైనా ఆర్థికంగా కొంత ఎదిగిందంటే, లేదా రాజకీయంగా పేరు చెప్పుకోవడానికి ఒక గ్రామ సర్పంచ్ నుంచి మొదలుకుంటే నిన్నటి వరకు దళితుడైన రాష్ట్రపతి కోవింద్ వరకు వచ్చిందంటే, ఇవాళ గిరిజన వర్గాల నుంచి ఒక ద్రౌపది ముర్ము రాష్ట్రపతి దాకా వచ్చిందంటే కేవలం అంబేద్కర్ సాధించి పెట్టిన రిజర్వేషన్ ఫలాలు, ఆ ఫలాలలో వచ్చిన అవకాశాలు అందిపుచ్చుకొని ఆ స్థాయికి ఎదిగిందనే విషయం మనం మర్చిపోవాలి. ఒక్కడు చదువుకొని దేశంలో ప్రథమ పౌరులను తయారు చేయగలిగాడు. వాళ్ళ 144 కోట్ల మంది ప్రజలకు ప్రథమ పౌరురాలు ఎవరంటే ఒక గిరిజన బిడ్డ అంటారు. ఆ గిరిజన బిడ్డ కంటే ముందు ప్రథమ పౌరుడు ఎవరు అంటే ఒక దళితుడు రామ్నాథ్ కోవింద్ అంటారు. అంటే ఊరెవతల నెట్టివేయబడ్డ ఒక కులం నుంచి ఈ దేశానికే ప్రథమ పౌరుల స్థాయికి తీసుకెళ్లిన చరిత్ర ఎవరికి లేదు, కేవలం అంబేద్కర్ మాత్రమే ఉన్నది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి మహనీయుడే కనుక నిజంగా ఈ దేశంలో పుట్టకపోతే నిజంగా మన జీవితాల్లో ఏమాత్రం కూడా మార్పు వచ్చేది కాదు. అయితే మనం
ఇంకొక ఇద్దరు మహనీయులను కూడా గుర్తించుకోవాలి మనం. ఆయనకు ముందు ఆయన తర్వాత, ఆయనకు ముందు ఆయన తర్వాత. ఆయనకు ముందే మన బీసీ బలహీన వర్గాల్లో పుట్టిన మహాత్మా జ్యోతిరావు పూలే. ఆయన పుట్టడం మనకు చదువు రావడానికి దారితీస్తుంది. ఆయన పుట్టడం మనకు చదువు నేర్చుకోవడానికి మార్గం ఏర్పడ్డది. ఎందుకంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టే నాటికే మహాత్మా జ్యోతిరావు పూలే అదే మహారాష్ట్ర గడ్డ మీద పూణేలో. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టింది కూడా మహారాష్ట్ర గడ్డలోనే. అదే సమయంలో మహాత్మా జ్యోతిరావు పూలే పుట్టింది కూడా మహారాష్ట్రలోనే. కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏప్రిల్ 14, 1891 పుడితే 90లోనే మన మహాత్మా జ్యోతిరావు పూలే చనిపోయారు. అంటే ఈయన చనిపోయినాక అంబేద్కర్ పుట్టారు. మహాత్మా జ్యోతిరావు పూలే చనిపోయినాక అంబేద్కర్ పుట్టాడు. మహాత్మా జ్యోతిరావు పూలే ఆయన భార్య అయిన పడుతున్న సావిత్రిబాయి పూలే. అరే, ఈ దేశంలో కోట్లాది మంది దళితులకు చదువు లేకుండా పోయింది. చదువు లేకపోవడం వల్ల వాళ్ళకు సమాజంలో ఏం ప్రశ్నించాలో అర్థం కాకుండా పోయింది. ఏ అన్యాయం జరుగుతుందో దాన్ని నిలదీసే పరిస్థితులు వాళ్ళు లేకుండా పోయిండ్రు. ముందు అన్యాయాన్ని జరుగుతుందని తెలుసుకోవాలన్నా చదువే కావాలి, అన్యాయాన్ని ప్రశ్నించాలన్నా చదువే కావాలి. ఆ చదువుకే ఈ సమాజం వీళ్ళని దూరం చేసింది కనుక ఆ చదువు వీళ్ళకు నేర్పాలని చెప్పి, అసలు వీళ్ళు చదువుకోవద్దని చెప్పి శాసిస్తున్న రోజుల్లో, వీళ్ళని చదువుకోనివ్వద్దని చెప్పి శాసిస్తున్న రోజుల్లో ఒక్క మహాత్మా జ్యోతిరావు పూలే దంపతులే దళిత వర్గాలు కూడా చదువుకునే స్వేచ్ఛను కల్పించిందనేసి మనం మర్చిపోవాలి. మీరు గమనించాలి, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టక ముందే దళిత వర్గాలు చదువుకునే స్వేచ్ఛను కల్పించింది, స్వేచ్ఛ కోసం కొట్లాడింది, మన కోసం పాటుపడ్డది, కష్టాలు పడ్డది, బాధలు పడ్డది, దాడులకు గురైంది మహాత్మా జ్యోతిరావు పూలే దంపతులు. అంటే అప్పటికి అంబేద్కర్ పుట్టలేదు. అంబేద్కర్ పుట్టక ముందే మనకు చదువు నేర్చుకునే స్వేచ్ఛను, అవకాశాన్ని కల్పించింది మహాత్మా జ్యోతిరావు పూలే దంపతులు. ఆ మహాత్మా జ్యోతిరావు పూలే దంపతులు ఆ స్వేచ్ఛ మనకు కల్పించి చనిపోయినాక అంబేద్కర్ పుట్టాడు. ఇక అంబేద్కర్ పుట్టి చదువుకునే స్వేచ్ఛ కొంత వచ్చింది, కానీ అందరితో సమానంగా కూర్చునే స్వేచ్ఛ రాలేదు. అప్పటికి చదువుకునే స్వేచ్ఛ కొంత మేరకు వచ్చింది, కానీ ఆ చదువుకునే స్వేచ్ఛ ఎంత మేరకు వచ్చిందో ఒకసారి అంబేద్కర్ జీవిత చరిత్ర చూసుకుంటే, మరి అందరూ ఏ పాఠశాలలో ఏ గదిలో అయితే కూర్చున్నారో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అదే గదిలో అందరితో కూర్చోలేకపోయాడు కదా. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కు చదువుకునే అవకాశం కొంత మేరకు వచ్చింది, కానీ అన్ని వర్గాల పిల్లలతో కూర్చొని చదువుకునే స్వేచ్ఛ వచ్చిందంటే అందరూ కూర్చునే గదిలో ఇతను చిట్ట చివరి కూర్చునేవాడు, అతను చిట్ట చివరి కూర్చునేవాడు అనే విషయం మనందరికీ తెలిసిన విషయమే. అంటే చదువుకునే స్వేచ్ఛ కొంత మేరకు వచ్చినా అందరితో సమానంగా కూర్చొని చదువుకునే స్వేచ్ఛ కూడా ఆనాటికి రాలేదు. అయినప్పటికీ ఆ గదిలో కూర్చున్న పిల్లలందరికంటే, ఈ దేశంలో స్వేచ్ఛగా చదువుకునే కులాల పిల్లలందరికంటే ఒక గొప్ప మేధావిగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎదిగిండు. ఆయనకు తెలుసు, కష్టాలు తెలుసు, బాధలు తెలుసు, అవమానాలు తెలుసు. ఆయన కొన్ని సందర్భాల్లో కళ్ళకు నీళ్లు తెలుసుకొని వలవల ఏడ్చిన విషయం కూడా ఆయన చరిత్రలో మనకు కనిపిస్తుంటది. ఈ దేశ కుల వ్యవస్థే నా దళిత వర్గాలకు ఇంత అన్యాయం చేసింది, ఈ దేశ కుల వ్యవస్థే నా దళిత వర్గాలను చదువుకోలేకుండా చేసింది, గౌరవం లేకుండా చేసింది, వీళ్ళ కోసం నేను పాట పాడాలని చెప్పి ఆ పాట పాడే స్ఫూర్తి కలిగించింది మాత్రమే ఆయనకు చదివే. అందుకని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కు విలేకరుని ప్రశ్నిస్తే, నీ జీవితంలో నువ్వెవరిని గురువుగా సంబోధిస్తావు, నువ్వెవరిని గురువుగా భావిస్తావు అంటే, నా జీవితంలో ఈ సాంఘిక మూర్తిగా మాకు చదువు నేర్చుకునే స్వేచ్ఛనిచ్చిన మహాత్మా జ్యోతిరావు పూలే నా గురువు అని చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటారు. అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కు చదువు నేర్పిన గురువు కాదు, కానీ కోట్లాది మంది దళితుల జీవితాల్లో చదువు నేర్పుకునే స్వేచ్ఛను కల్పించిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే. కాబట్టి ఆయన నేను గురువుగా భావించుకుంటాను. నేను పాఠాలు చెప్పిన గురువేం కాదు, కానీ కొన్ని కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నింపడం కోసం చదువు అనే ఆయుధాన్ని, అక్షరాన్ని అందించిన మహాత్మా జ్యోతిరావు పూలే ఆయన గురువుగా భావించుకుంటాడు. కాబట్టి దయచేసి విజ్ఞప్తి చేస్తున్నా, ఇది మారుమూల గ్రామము, చిట్ట చివరి గ్రామము, వెనుకబడ్డ గ్రామము. ఆయన నా మాదిగ బిడ్డల్లో, నా దళిత వర్గాల బిడ్డల్లో అంబేద్కరే మా జీవితాలు మార్చిందనే అభిప్రాయం, గౌరవం ఉన్నది కాబట్టినే ఆ మహానీయుడి విగ్రహం మీరు ఇక్కడ పెట్టగలిగారు. కాబట్టి భవిష్యత్తు రోజుల్లో ఎప్పుడైనా తమ్ములందరూ సహాయం చేస్తే మనం కృతజ్ఞతగా ఉండాల్సిన మనుషులు. మహాత్మా జ్యోతిరావు పూలే ఎవరు? ఒక బీసీ.
అంబేద్కర్ ఎవరు? ఒక దళితుడుగా మనం గౌరవించుకుంటున్నాం, అది వేరు విషయం. కానీ దళితుడు అనుకుంటున్న అంబేద్కర్ కూడా గురువు అన్నది ఎవరిని? జ్యోతిరావు పూలేని. కాబట్టి మనం కృతజ్ఞత ఉండాలి. కాబట్టి ఆ విగ్రహం పక్కన ఎప్పుడైనా సరే మీకు వీలైనప్పుడు మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని కూడా మీరు ఏర్పాటు చేయాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే ఆయన లేనిది అంబేద్కర్ లేడు కదా. ఆయన చదువుకునే స్వేచ్ఛను కల్పిస్తే కదా కనీసం అందరితో కూర్చోకపోయినా ఒక దూరం కూర్చొని చదువు నేర్చుకోవడానికి అవకాశం వచ్చింది. కాబట్టి అందుకనే అంబేద్కర్ ఆయన గురువు అన్నాడు కదా. కాబట్టి దయచేసి విజ్ఞప్తి చేస్తున్నా, ఇప్పుడు కాకపోయినా ఇంకెప్పుడైనా సరే మీకు వీలైన సమయంలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసుకునే విధంగా మీరు ప్రయత్నం చేయాలని నేను సవినయంగా మీరు విజ్ఞప్తి చేస్తున్నాను. ఇకపోతే అంబేద్కర్ తర్వాత మళ్ళీ ఇంకొకరు ఉంటారు. అంబేద్కర్కు ముందు మహాత్మా జ్యోతిరావు పూలే, అంబేద్కర్ తర్వాత ఇంకో మహనీయుడు. ఆ ఇంకో మహనీయుడే డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ అనేసి మన ఆ ఇంకో మహనీయుడే డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారు. మనం బాబు జగ్జీవన్ రామ్ గారిని చాలా మంది ఇంకా అధ్యయనం చేయలేకపోయారు. బాబు జగ్జీవన్ రామ్ గారిని చాలా మంది అధ్యయనం చేయలేకపోయారు. ఆయన గురించి మనం అధ్యయనం చేస్తే ఎవరికి లేనంత చరిత్ర, గొప్ప చరిత్ర డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్కు ఉంటుంది. ఎవరికి లేనంత గొప్ప చరిత్ర డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్కు ఉంటుంది. ఎలా ఉంటుందో మీ అన్నగా మీ బిడ్డగా ఒక విషయం గుర్తు చేస్తున్నాను. ఎవరి చరిత్ర వాళ్ళదే, ఎవరి చరిత్రను మనం తక్కువ చేయొద్దు. కానీ డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ చరిత్రను మనం కరెక్ట్ గా అధ్యయనం చేయాలి. అధ్యయనం చేస్తే ఆయన స్ఫూర్తి ఏందో మనకు అర్థం కావడానికి అవకాశం ఉంటుంది. అందులో భాగంగా ఒక విషయం చెప్తున్నాను. నేను ఈ భారతదేశంలో మొత్తానికి దేశానికి ఎక్కువ కాలం సేవలు అందించిన మహనీయుల్లో ఒక 10 మందిలో, ఒక 5గురిలో, ఒక 3గురిలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ మొదటి వరుసలో ఉండడానికి అవకాశం వస్తుంది.